బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు అధికారులు. ఐసోలేషన్ ఏరియాకు విమానాన్ని తరలించారు. దీని అత్యవసర ద్వారం గుండా అటు ప్రయాణికులను దించివేశారు సిబ్బంది. మొత్తం మీద బాంబు బెదిరింపు రావడంతో ఐసోలేషన్ ఏరియాకు ఆ విమానాన్ని తరలించారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మరి క్రైమ్ రిపోర్టర్ కృష్ణ తీసుకుంది. కృష్ణ, ఏంటి, ఎక్కడ జరిగింది ఈ సంఘటన? బుల్లెట్ సినిమా ఏదైతే నిన్న ముంబై తాజ్ హోటల్ కి బాంబు బెదిరింపు వచ్చిన ఘటన ఇంకా మర్చిపోకముందే ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడం జరిగింది. ఢిల్లీ నుండి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ బాంబు పెట్టామంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ తర్వాత అక్కడ పైలట్ కి వెంటనే సమాచారం అందించారు. దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలట్ వెంటనే అధికారులందరూ కలిసి వారందరినీ కూడా అందులో ఉన్న ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా వారందరినీ కూడా ఐసోలేషన్ ఏరియాకు తరలించి ఆ తర్వాత ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేవలం బాంబు బెదిరింపు కాళ్ళని చెప్పేసి గుర్తించిన అటు పోలీసులు ఆ తర్వాత ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఈ ఫోన్ ఎవరు చేశారు ఏంటి అనే దానిపైన ఆరా తీయడం జరుగుతుంది. రైట్, ప్రయాణికులంతా సేఫేనా? చాలా మంది మనం చూస్తున్నాం విజువల్స్లో, వాళ్ళని అత్యవసరంగా దింపి వేస్తున్నారు. అంతా సేఫేనా? ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వాతావరణం సద్దుమణిగినట్టేనా? సో ఏదైతే శ్రీనివాస్ ఈ విమానాన్ని ఏదైతే ఢిల్లీ నుంచి ఇది వారణాసి వెళ్తుంది, సో ఈ సమయంలోనే ఈ బాంబు బెదిరింపు రావడం ఒక్కసారిగా విమానాన్ని కూడా ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా కూడా కొంత భయభ్రాంతులకు గురైనారు. సో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి గాయపడడం ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. వెంటనే పైలట్ అప్రమత్తమై ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేసి ఆ తర్వాత దాన్ని ఐసోలేషన్ కి తరలించడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి వారందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరో విమానంలో వారందరినీ కూడా వారణాసికి పంపేందుకు అటు ఏదైతే విమానాశ్రయ అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరో పక్కన ఈ బాంబు బెదిరింపు కాల్ ఎవరు చేశారు ఏంటి అనే దానిపైన అటు పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ఇందుకోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూడా ఈ విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ. ఇక్కడ మొత్తం మీద ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు ఐసోలేషన్ ఏరియాకు తరలించారు. మరోవైపు అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను దించివేశారు సిబ్బంది.